పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దీని గూర్చిన వివరణ బైబిల్లో ఆయా సందర్భాలలో దేవుడు రాయించాడు. అయితే నేడున్న క్రైస్తవ సమాజం పరిశుద్ధాత్మను గూర్చిన వివరణ ఇవ్వలేకపోయింది. దేవుడు అని అంటారే కానీ ఇంతకీ తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధం ఏంటి? కుమారుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సంబంధం ఏంటి? ఇది ఈరోజు క్రైస్తవ ప్రపంచం వివరించలేకపోయింది. దానికి గల కారణం బైబిల్ పైన సరి అయిన అవగాహన వాళ్ళకి లేకపోవడం, లేదా బైబిల్ మొత్తాన్ని వాళ్ళు పూర్తిగా గ్రహించకపోవటం. ఎందుకంటే లేఖనాలు ఉండటం గొప్ప కాదు, కానీ లేఖనాలను గ్రహించగలిగే శక్తి కావాలి. ఎక్కువ మంది లేఖనాలు గ్రహించలేకపోతున్నారు. అలా గ్రహించలేకపోవడంలో పొరపడుతున్నారు. అందుకే అంటాడు, మీరు లేఖనములను గ్రహించుటకు శక్తి కావాలి. అలాగే లేఖనాల్ని గ్రహించక పొరపడుతున్నారు అని అంటాడు. అంటే మత్తయి సువార్త 22:29, మత్తయి సువార్త 22:29 చదవండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. అంటే ఒక మనిషి బైబిల్ విషయంలో పొరపాటు ఎప్పుడు చేస్తాడు అంటే లేఖనాలు గ్రహించకపోవటం వలన అని ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ. అంతే కదా ఆ మాటకు అర్థం? లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. ఎందుకు పొరపడుతున్నారు? ఏ విషయంలో పొరపడుతున్నారు? బైబిల్ని బైబిల్గా మీరు చదవకపోవటం వల్ల, బైబిల్ చెప్పిన మాటలను సరిగా అవగాహన చేసుకోకపోవటం వలన. కనుక లేఖనాలని మొదట స్పష్టంగా తెలుసుకోగలగాలి. ఎందుకంటే అవే మనకున్న ఎవిడెన్స్. లేఖనాలే మనకున్న సాక్ష్యాధారాలు, రుజువులు. ఈరోజు దేనినైనా మనం నమ్మాలి అంటే మనకు ప్రామాణిక గ్రంథం బైబిల్. బైబిల్ అయినా మనం ఎందుకు నమ్మాలి? అది దేవుని చేత లిఖించబడినది, అది దైవ గ్రంథం, దేవుడు రాయించగా వచ్చిన గ్రంథం అని మనం నమ్ముతున్నాం. కనుక దేవుని మాటలు మనం నమ్ముతున్నాం మనుష్యుల మాటల కన్నా. కనుక దేనిపైనైనా ఒక నిర్ధారణకు మనం రావాలి అంటే ఖచ్చితంగా లేఖనాలపైన పట్టు సాధించాలి. అది గ్రహిస్తే మనకు దేవుడు అర్థమవుతాడు, అది గ్రహిస్తే కుమారుడు అర్థమవుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అర్థమవుతాడు మనకి. దేన్ని గూర్చి అయినా సరే ఒక నిర్ణయానికి మనం రావచ్చు. అంటే బైబిల్ తెలిసిన వారు సర్వజ్ఞాని కాగలడు. బైబిల్ తెలిసినవాడు, సంపూర్ణమైన బైబిల్ని ఎరిగినవాడు సర్వజ్ఞాని. ఎందుకంటే దానిని వ్రాయించిన వ్యక్తి సర్వజ్ఞాని కనుక. దేవుడు సర్వజ్ఞాన? అవును. సర్వకాలాల్లో ఉన్న వ్యక్తి సకల జ్ఞానాలను వడపోసి రాయించిన గ్రంథం అది. కనుక సర్వజ్ఞాని అయిన రాసిన వాని గ్రంథాన్ని మనం చదవగలిగితే సర్వజ్ఞాన సంగతులు మనకు అర్థమవుతాయి. కనుక లేఖనాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే యోహాను సువార్త 20:9 అంటాడు. యోహాను సువార్త 20:9, దేవుడు మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనమును వారు ఇంకా గ్రహింపరైరి. ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానుడైనా ఇంకా వాక్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు. అంటే దేవుడు చెప్పిన మాటను వారు నమ్మలేకపోతున్నారు. అపనమ్మిక, వారు అపనమ్మిక. అంటే ఒకవేళ మన వాక్యాన్ని కానీ నమ్మగలిగితే దేనిని గూర్చి అయినా సరే సమాధానం మీకు దొరుకుతుంది. అన్నిటిని గూర్చిన సమాధానం. ఒకవేళ ఆ సమాధానాన్ని మనం గ్రహించలేకపోతే అప్పుడు లేఖనాల విషయాల్లో మనం పొరపడతాం. అంటే తప్పటడుగులేస్తాం. అవునన్న చోట కాదనుకుంటాం, కాదన్న చోట అవుననుకుంటాం. ఇలాంటి రాంగ్ డెసిషన్లు మనం తీసుకోకుండా ఉండాలి అంటే మొదట మనం గ్రహించవలసింది లేఖనాలు. లేఖనాలను మనం గ్రహించగలగాలి. రోమపత్రిక 15:4 ఒక మాట అంటాడు,
ఏలయనగా ఓర్పు వలనను లేఖనమును వలన ఆదరణ వలన అంటున్నాడు చూడండి. లేఖనాల వల్ల మీకు వచ్చేది ఏంటి? ఆదరణ. లేఖనాల వల్ల ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. అంటే లేఖనముల వలన మనిషి ఆదరణ పొందాలి. ఈరోజు నిజంగా మనం క్రైస్తవులుగా నిలబడ్డామంటే లేఖనాలను బేస్ చేసుకునే, లేదంటే మన విశ్వాసం ఏముంది చెప్పండి? ఈరోజు మనం ఇలా ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పండి? దాన్ని నమ్మటం వల్లనే మనం ఇక్కడ ఉన్నాం. దాన్ని నమ్మకపోతే ఈరోజు లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంది వాళ్ళు. మనం అంతా కూడా లోకంలో మనుషులందరూ ఎలాగైతే నడుస్తున్నారో మనం అలాగే నడిచుండేవాళ్ళం. కానీ ఈరోజు అలా కాకుండా ఈ విధంగా ఎందుకు బైబిల్ నేర్చుకుంటున్నాం, ఈ విధంగా ఎందుకు మన బైబిల్ పరిశీలిస్తున్నాం అంటే దానికి కారణం లేఖనముల వలన ఆదరణ పొందడానికి. ఆ బైబిలే వ్రాయించకపోతే ఈరోజు మనిషి ఏమైపోయేవాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమవుతాడో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. అంటే ఒక దిక్సూచి లేని వ్యక్తిగా మారిపోతాడు. ఒక పర్టికులర్ గోల్ లేని వ్యక్తిగా మారిపోతాడు. ఏదో పుట్టాం, బ్రతకాం, చేస్తాం అంతే, అలాగే అనుకుంటున్నాడు. అలాగే మనిషి బ్రతుకుతాడు. ఈరోజు మనం అంతా కూడా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడి దేవుని కోసం కష్టపడుతూ ఉండాలి. అన్నిటినీ వదులుకొని త్యాగాలు చేసుకొని ఎందుకు మనం భూమి మీద సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఎందుకు ఈ బాధలు పడాలి? ఇంత బాధలు పడినా ఏదో మనకు రాబోతుంది, ఎక్కడికో మనం వెళ్ళబోతున్నాం, దేవుడు మనకి ఏదో ఇవ్వబోతున్నాడు అనే ఆదరణ దేనివల్ల ఉంది? ఎవరిచ్చారు మీకు హామీ? దేవుడు ఏమైనా హామీ పత్రాన్ని ఏమైనా ఇచ్చాడు మీకు? దేవుడు ఏమైనా రుజువులతో కూడిన పత్రాన్ని మీకు ఇచ్చాడా మీ చేతికి? లేదు, అగ్రిమెంట్ ఏం లేదు. కేవలం బైబిల్ 66 పుస్తకాల బైబిల్ మీ చేతిలో పెట్టాడు. వాక్యం, అదే లేఖనాలు. వాటిని మీరు చదవటం వలనే కదా ఈ నిర్ణయానికి వచ్చి దేవుడి కోసం శ్రమపడడం, దేవుని కోసం త్యాగాలు చేయటం, దేవుని కోసం మంచి వ్యక్తులుగా బ్రతకటం, ఇవన్నీ మనం ఎందుకు చేయాలనుకుంటున్నాం? ఇలా మనం చేయడానికి గల కారణం, ఇలా మనం ఉండడానికి గల కారణం లేఖనములే మనల్ని ఆదరిస్తున్నాయి. లేఖనముల వల్ల ఆదరణ పొందుతున్నాం మనం. ఆ లేఖనాలే లేకపోతే ఎప్పుడూ మనం పొరపడి ఉండేవాళ్ళు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు చెప్పిన మాట మనల్ని ఆదరించాలి. దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలో ఒకవేళ మనం విశ్వసించగలిగితే, దాన్ని నమ్మగలిగితే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. అంటే ప్రశ్నార్థకంగా ఉండవు దేని విషయంలోనూ. ఇది నాకు అర్థం కావట్లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే సంగతి నాకు అర్థం కావటం లేదు. ఎందుకో బైబిల్ అంతా చదివాను, ఎక్కడ ఆయన కూర్చుని వివరణ ఇవ్వలేదు. ఆయన దేవుడని రాయబడిందే కానీ దేవుడికి ఆయన ఏమవుతాడు, తండ్రి అయిన దేవుడికి ఏమవుతాడు అని ఎక్కడ వివరణ చెప్పలేదండి. లేదా ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎందుకున్నాడు, ఆయన పని ఏంటి, ఆయనకు భూమి మీద మనతో ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా అగమ్యగోచరంగా మనకు ఉండేవి. ఉన్నాయి ఈరోజు చాలామందికి. కానీ మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ సిటీ వాళ్ళు జైశాలి గారి ద్వారా పరిశుద్ధాత్మను గురించిన వివరణ క్రైస్తవ సమాజానికి ఇవ్వగలిగాం. అందుకే కొంతమంది తెలుసుకోగలిగారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. కానీ చాలామంది ప్రశ్నగానే ఉండిపోయింది వాళ్ళకి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు, ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటి? మార్కు సువార్తలో కూడా అదే మాట రాయబడింది. అందువలన యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరపడుచున్నారు. అంటే వీళ్ళు పొరపడ్డానికి గల కారణం లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం. అంటే లేఖనాలను దేవుడు ఎవరి నిమిత్తం రాయించాడు? మనం చదవటం కోసం, మనకి కనువిప్పు కలిగించడం కోసం, మనకు ఒక డిక్షనరీగా దాన్ని తయారు చేశాడు. ఒకవేళ భూమి మీద మీరు ఉన్నప్పుడు ఈ మానవ కాలంలో ఒకవేళ దేనికి సంబంధించి అయినా ఒకవేళ ప్రశ్న మీకు తలెత్తితే మీకు ఒక డిక్షనరీ, నిఘంటు ఉంది మీ దగ్గర, అదే బైబిల్. అదొక మార్గదర్శి. బైబిల్ ఒక మార్గదర్శి, నీకు మార్గాన్ని సూచించేది, నీకు మార్గాన్ని తెలిపేది. కనుక దాన్ని నువ్వు దగ్గర పెట్టుకున్నప్పుడు నీకు ఏ సందేహం దేని గురించి నీకు కలిగినా, ఇప్పుడు ఉదాహరణకి అంతరిక్షంలో జీవులు ఉన్నాయా లేవా, దీనికి సంబంధించిన ఒక డౌట్ వచ్చింది. శాస్త్రవేత్తలేమో ఉన్నాయి అంటున్నారు. ఒకళ్ళు బైబిల్ తెలిసిన వ్యక్తిగా నీ దగ్గరకు వచ్చి ఏమండి మరి శాస్త్రవేత్తలు ఎలా అంటున్నారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి అని అడిగితే మనం బైబిల్ని బట్టి ఏం చెప్పగలం? చెప్పగలిగే స్థితికి మనం వచ్చాం ఈరోజు. భూమి మీద తప్ప ఎక్కడ జీవులు అనేవి లేవు అని, వద్ద జీవులు అనే పదం బైబిల్లో లేదు. ప్రత్యక్షంగా ఉందా? ఏలియన్స్ అని బైబిల్లో ఉందా? లేదు. వద్ద జీవులని, ఇతర గ్రహాల్లో జీవరాశి ఉందని
ఇటువంటి మాటలు ఏమీ లేవు. కానీ మిగిలిన మాటలు బైబిల్లో మానవుడు నివాస యోగ్యమైనది భూమి, జీవులున్న భూమి అని ఇలాంటి బైబిల్లోని కొన్ని ఆ సందర్భాలలోని మాటలు, లేఖనాలలోని వర్డ్స్ బేస్ చేసుకొని మనం ఒక డెసిషన్ ఇవ్వగలుగుతున్నాం, ఒక తీర్పు ఇవ్వగలుగుతున్నాం. ఏంటని? భూమి మీద తప్పితే ఎక్కడా జీవరాశులు లేవు. ఒక శాస్త్రీయమైన సంగతికి కూడా ఈరోజు మనం సమాధానం చెప్పగలుగుతున్నాం అంటే దానికి కలిగిన ఆధారం ఏంటి? మన దగ్గర ఉన్న రుజువు ఏంటి? లేఖనము. అదే లేకపోతే మనం దానికోసం ఎలా కామెంట్ చేయగలం చెప్పండి? మన డెసిషన్ ఇవ్వలేము దానికోసం. అలాగే మరి మనిషి శరీరంలో మరి అపెండిక్స్ అనేది అవసరం లేదు కదండి శాస్త్రీయంగా, మరి దీన్ని తీసేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. అప్పుడు దానికి మన బైబిల్ నుంచి సమాధానం ఏం చెప్తాం? పరోక్షంగా బైబిల్లో మరొక మాట రాయబడింది, దేవుడు శరీరంలో ప్రతి అవయవాన్ని తన చిత్తానుసారంగా పెట్టాడు. అంటే ఉన్నవన్నీ కూడా అనవసరంగా ఏమి లేవు, నిర్వీర్యంగా కానీ వ్యర్థంగా కానీ ఏమి లేవు. ప్రతి దానికి ఒక అవసరత ఉంది. కనుక అది కూడా ఉందంటే, అపెండిక్స్ కూడా ఉందంటే పనికి రానిది అని ఎప్పటివరకు శాస్త్రం అనుకున్నా దానివల్ల పని జరుగుతుంది అని దేవుడు ఏ రోజో చెప్పాడు. ఆ ఒక్క మాటను నమ్మి ఇటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా నోరు మూయించగలం మనం. అవునా? అంటే ఇలా ఏ శాస్త్రం నుంచి వచ్చినా, భూమి మీద మనిషికున్న జ్ఞానం చేత ఏ జ్ఞానం నుంచి వాళ్ళు ప్రశ్న సంధించినా బైబిల్ నుంచి మనం దానికి సమాధానం చెప్పగలుగుతున్నామంటే దానికి కారణం లేఖనాలలో దేవుని మాటలు దాగి ఉన్నాయి, లేఖనాల్లో దేవుని ఆలోచనలు దాగి ఉన్నాయి. లేఖనాలు అంటే ఇస్ నథింగ్ బట్ దేవుని ఉద్దేశాలు, మనిషికి దేవుడు చెప్పాలనుకున్న మాటలు, సూచనలు. అది ఉంటే చాలు. దేని గురించైనా డెసిషన్ ఇవ్వగలం, దేని గురించైనా సరే వివరణ ఇవ్వగలం చక్కగా. అందుకు లేఖనాలను తెలుసుకోవాలి మొదట. అంటే లేఖనాలపైన అవగాహన ఉండాలంటారా వద్దంటారా? లేఖనాలపైన ఖచ్చితంగా పట్టు సాధించాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే దేనికి కూర్చున్నారు? లేఖనాలను గ్రహించడానికి. ఎందుకంటే చాలామంది లేఖనాలు గ్రహించక పొరపడుతున్నారు చాలా విషయాల్లో. అవునన్న వాటిని కాదనుకుంటున్నారు, తప్పులైన వాటిని రుజువులుగా ఒప్పులుగా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. కనుక అలాంటి వాళ్ళకి మీరు రైట్ డెసిషన్ మేకింగ్ చెప్పాలి అంటే ఏం చేయాలి? మీరు బైబిల్ తెలుసుకోవాలి. అందుకే హోషే గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. హోషే గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి అనే మాట ఉంది చూడండి. ధర్మశాస్త్రమును అతని కొరకు పరిపూర్ణముగా వ్రాయించి నియమించాను అంటున్నాడు. అంటే దేవుడు లేఖనాలను నియమించడానికి గల కారణం ఏంటి? పరిపూర్ణం చేశాడు దాన్ని. దేవుడు అరకొరగా రాయలేదు. మరి అలాగైతేనే పాత ధర్మశాస్త్రం పరిపూర్ణం కాదండి అనుకున్నారు కదా. ధర్మశాస్త్రం పాత నిబంధన పరిపూర్ణం కాదండి అనుకున్నారా? కాదు, పాత నిబంధన కూడా పూర్ణమైనదే. ఎలా పూర్ణమైనది అంటారా? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అన్న దాంట్లో పూర్ణమైపోయింది అది. నీ శత్రువును ప్రేమించు అన్న దాంట్లో పూర్ణమైపోయింది. నీ కలిగింది లేనివాడికి పెట్టు అన్న దాంట్లో పూర్ణంగా ఉంది. అంటే టోటల్గా ఒక్క మాటలో ధర్మశాస్త్రం ఇమిడి ఉందంటే దేవుని ఆలోచన. అంటే దేవుడు మనుషుల పట్ల ఏం చేయాలనుకున్నాడో అది ఒక్క మాటలో చెప్పేశాడు. ఒక్క మాట, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించాను అంటున్నాడు. పరిపూర్ణం చేశాను, నేను వాక్యాన్ని పరిపూర్ణం చేశాను. ఏ విషయంలో పరిపూర్ణమైంది వాక్యం? దేవుడు మనిషికి చెప్పాలనుకున్నది, మనిషి చేయాలనుకున్నది పాత ధర్మశాస్త్రంలో చెప్పాడు, ఇక్కడ మనకు చెప్పాడు. ఏం మార్పు ఏమి లేదు. కాకపోతే అది పాత నిబంధన అంటున్నావు, ఇది క్రొత్త నిబంధన అంటున్నావు. పాత నిబంధనలో లేనిదేంటి, క్రొత్త నిబంధనలో ఉన్నదేంటి? దేవుని సంకల్పం ఉంది అందులో. పాత ధర్మశాస్త్రంలో కూడా దేవుని సంకల్పం ఉంది. కానీ పాత ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు గ్రహించలేకపోయారు దాన్ని. అందుకే పూర్ణంగా వ్రాయించాను అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. లేఖనాలంటే క్రొత్త నిబంధన అన్నిటి లేఖనాలు, పాత నిబంధన లేఖనాలు కావా? కీర్తనలు, యేషయా, ఇర్మియా, ప్రవక్తల గ్రంథాలనే లేఖనాలు కావా? అందులో నిత్య జీవం లేదా? ఎందుకు లేదు? లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచున్నారు కదా, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు. అంటే యేసును గూర్చి ఎక్కడ రాయబడిందో అక్కడ పూర్ణమైన జ్ఞానం ఉన్నట్టే.
అంటే యేసు ప్రభు నువ్వు తెలుసుకుంటే పూర్ణంగా నువ్వు తెలుసుకున్నట్టే. యేసు నీకు అర్థమైతే బైబిల్ అర్థమైనట్టే. నీకు యేసు అర్థం కాలేదంటే బైబిల్ అర్థం కాలేదు. నువ్వు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేకపోయావంటే బైబిల్ని అర్థం చేసుకోలేకపోయావు అని అర్థం. కనుక ఒక పరిశుద్ధాత్ముడు మీకు అర్థం కావాలన్నా, దేవుడు అర్థం కావాలన్నా, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు అర్థం కావాలన్నా, లోకంలో కనిపించిన కనిపించని అణువు మొదలుకొని మహారూపం వరకు ఏది మీకు అర్థం కావాలన్నా లేఖనాలు మీకు అర్థమైతే అన్నీ అర్థమైపోతాయి. ఈరోజు ఒక బైబిల్ చదివిన క్రైస్తవుడు ఎలా అనుకోవాలంటే, నాకు ప్రపంచంలో తెలియంది ఏదీ లేదు, నాకు అనుభవపూర్వకంగా ఎరుగునదంటూ ఏదీ లేదు. బైబిల్ తెలిసినవాడు అంత కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఈరోజు మనం బైబిల్ పట్టుకొని ఒక ప్రజల దృష్టిలో ఇదొక మత సంబంధమైన పుస్తకం. కానీ అలాంటి పుస్తకాన్ని పట్టుకొని ఈరోజు శాస్త్రవేత్తల్ని, ఘనులైన వాళ్ళని, విజ్ఞులైన వారిని మనం సవాలు చేసి కాదనగలుగుతున్నామంటే ఏంటి మనకున్న ధైర్యం? మరి బైబిల్ పట్టుకుని మనం ఎందుకు చేయగలుగుతున్నాం అంటే, బైబిల్లో ఏదో ఒక ప్రత్యేకత దేవుడు రాయించాడు. అంటే బైబిల్ తెలుసుకున్న వాళ్ళు సర్వవిజ్ఞులు, సర్వజ్ఞానులు అవుతారు.